హాయ్ ఫ్రెండ్స్, చెన్నై పెళ్లి భోజనాల్లో చేసే కళ్యాణ్ సాంబార్ చేయటం చూద్దామండి. కుక్కర్లో అరకప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆముదం వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి మెదిపి పక్కనుంచాలండి. ప్యాన్ లో 2 టీ స్పూన్ల నూనె వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి లైట్ గా వేయించాలి. 2 ఎండుమిరపకాయలు, 100 గ్రాముల సాంబార్ ఆనియన్, 1 టీ స్పూన్ కళ్ళుప్పు వేసి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ గా వేయించాలి. ఉల్లిపాయ వేగాక 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 పచ్చిమిరపకాయ చీలికలు, 2 టమాటాలు ముక్కలు చేసి వేసుకోవాలండి. టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలి. మీకు నచ్చిన కూరగాయలు వేసుకుని 2 నిమిషాలు మగ్గించి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల సాంబార్ పొడి వేసి కూరగాయలు ఉడికించాలి. కూరగాయలు ఉడికాక ఉసిరికాయ సైజ్ చింతపండు గుజ్జు, ఉడికిన పప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం, 1 టీ స్పూన్ నెయ్యి వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాలి. చివరిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవటమే.